ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యాలను చూస్తున్నట్లయితే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిస్తే జీవితంలో మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థానంలో తలగా ఉంచుతాడుగా కానీ తోకగా ఉంచాడు దేవుడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవేగా ఉందువు గాని కింద వాడవుగా ఉండవు అని అంటున్నాడు దేవుడు. మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడూ పైవారిగా అనగా తలగా ఉంచుతాడు. అదేవిధంగా తోకగా ఉంచాడు. మనం చూసుకుంటే దేవుడు బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా తలగా చేస్తానని మాటిస్తున్నాడు, తోకగా చేయడు. మన తండ్రులు కూడా ఎంతో ప్రేమగా మనం చూస్తారు. మన తల్లిదండ్రులు మనం ఉన్నతమైన స్థానానికి రావాలని, మంచి భవిష్యత్తులో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అదేవిధంగా దేవుడు కూడా మన పట్ల కూడా ఆయన ఒక మహాప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని కూడా మంచి భవిష్యత్తులో మంచి పరిస్థితిలో ఉండాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనకు నాయకత్వము, ఉన్నతమైన స్థానము మరియు విజయము దక్కుతుంది. అదేవిధంగా దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆయన నిన్ను ఇతరుల కింద కాకుండా నాయకుడిగా, ప్రభావశీలిగా మరి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. అదేవిధంగా మనం చూసుకుంటే యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఇక్కడ తల అంటే ఏంటి మనం చూసుకుంటే ఇది నాయకత్వపు, అధికారము, ప్రభావం మరియు ఇతరులకు సహాయపడే స్థితిని సూచిస్తుంది. అదేవిధంగా తోక అంటే ఏమిటి మనం చూసుకుంటే యెహోవా నేను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు అనే అర్థం ఉంది కదా. ఇక్కడ తోక అంటే ఇది బానిసత్వము, అణిచివేత మరియు ఇతరులపై ఆధారపడే స్థితిని సూచిస్తుంది. కాబట్టి మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో మనల్ని చేరుస్తాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞలు కష్టమైనట్టే ఏం కాదు, సులువునంటే. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా దేవుని ఆజ్ఞలకు విధేయులై ఉండాలి ఎల్లప్పుడూ. దేవుని ఆజ్ఞలు మరి ఆయన స్వరానికి విధేయులై ఉన్నప్పుడు ఆయన సమస్త జనముల కంటే హెచ్చించి దీవిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 44వ వచనంలో దేవుని ఆజ్ఞలకు అవిధేయత వలన కలిగే శాపను మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉన్నది. అన్యులు మీకు అప్పు ఇస్తారు కానీ మీరు వారికి అప్పు ఇవ్వరు. వారు తలగా ఉంటారే కానీ మీరు తోకగా ఉంటారు. కాబట్టి దేవునికి అవిధేయత వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి, ఎన్నో నష్టాలు ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడి వాక్యంలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు చూసుకుంటే దేవుని మార్గంలో నడిచి ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారిని దేవుడు ప్రజలందరినీ కనుల ఎదుట గొప్ప చేస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుంటే దేవుని ఆజ్ఞలు మన ఆయన స్వరాన్ని విధేయులైతే ఆయన సమస్త జన్మ కంటే హెచ్చించి దీవిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే యోసేపు గురించి చూసుకున్నట్లయితే యోసేపుని దేవుడు తలగా చేసినట్లు మనం చూస్తున్నాము. యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా చెరసాలో ఉన్నప్పటికీ దేవుడు అతనికి జ్ఞానము దయచేసి ఫరో తర్వాత ఆ దేశానికి తలగా అధిపతిగా మార్చాడు. కాబట్టి మనం చూసుకుంటే దేవుడికి ఎల్లప్పుడుగా ఇంపైన సువాసనగా మనం ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని కీర్తించాలి. అదేవిధంగా దావీదు మహారాజు మనం చూసుకుంటే దేవుడిపై ఏ విధంగా ఆధారపడాడో మనం చూసుకుంటే దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరి అయినప్పటికీ దేవుని మీద ఆధారపడడం వల్ల ఇజ్రాయెల్ రాజుగా ఉన్నతమైన స్థానంలో నిలిచాడు.
కాబట్టి మనం కూడా దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద విశ్వసించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. అదేవిధంగా దానియేలు గురించి మనం చూసుకుంటే బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుని పై నమ్మకము ఉన్నందున వలన రాజులకే సలహాదారులుగా, అధిపతిగా, తలగా నియమింపబడ్డాడు దానియేలు. కాబట్టి దానియేలు దేవుని యొక్క దృష్టి ఉండడం వల్ల, దేవుని యొక్క హస్తం ఉండడం వల్ల ఆయన ఉన్నతమైన స్థానానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. కానీ 28వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినట్లయితే యెహోవా నిన్ను తలగా చేస్తానని కానీ తోకగా చేయనని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఎంతైనా నమ్మదగినది, ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఏదైనా చేయగలడు. అవిధేయత వలన కలిగిన శాపాలు మనం గుర్తేసుకుంటే అన్యులు మీకు అప్పు ఇస్తారే కానీ మీరు వారికి అప్పు ఇవ్వరు. కాబట్టి అవిధేయత వలన ఎన్ని నష్టాలు ఉన్నాయి చూడండి. అవిధేయత ఉండకూడదు మన జీవితంలో, చీకటి ఉండకూడదు. దేవుడిపై ఆధారపడాలి, దేవుడిపై విశ్వసించాలి, దేవుడి మీద నమ్మకం ఇస్తే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తామో అక్కడ మీరు ఉంటానా దేవా. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాట్లాడండి, మీ వాక్యానుసారంగా మనం జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.